రాజకీయ నేతల అఫిడవిట్లలో చిత్ర విచిత్రాలు కనిపిస్తుంటాయి. అవి చూస్తే సామాన్యులు షాక్ అవ్వాల్సిందే. వందలు వేల కోట్ల ఆస్తులున్న సొంత కారులు లేవని చూపుతుంటారు. అలాగే కొందరు ఆస్తులు తగ్గాయని చూపుతున్నారు. టెక్నికల్ గా ఇబ్బంది రాకుండా ఉండటానికి కుటుంబ సభ్యుల నుంచే అప్పులు తీసుకున్నామంటారు. సొంతగా ఇల్లు, కుంట భూమి కూడా లేదని ఇంకొందరు ప్రస్తావిస్తున్నారు. కొందరైతే కిలోల కొద్ది బంగారం ఉన్నట్లు అఫిడవిట్లో చూపుతున్నారు. మంచితనమే తమ ఆస్తి అన్నట్లు చెప్పుకుంటున్న వారు ఉన్నారు. సో ఎవరి లెక్క వారిదే. అఫిడవిట్ అన్నది ప్రమాణ పత్రం. అందులో చెప్పిందంతా నిజమే అని ధృవీకరించి ఎన్నికల సంఘానికి ఇచ్చేది. ఇందులో తప్పుడు సమాచారం చెప్పేవారుంటారు, సరైన లెక్క చెప్పేవారు ఉంటారు. ఎవరికైనా కేసులు వేస్తే నేతలు కోర్టుల చుట్టూ తిరిగిన దాఖలాలు ఉన్నాయి. సో ఎందుకొచ్చిన ఇబ్బంది అని లెక్క తక్కువ కాకుండా చూసుకుంటున్నారు మరికొందరు. కొందరు రాజకీయ నేతల ఆస్తులకు సంబంధించిన వివరాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అఫిడవిట్లలో ఇలా కూడా ప్రస్తావించొచ్చా అన్న చర్చ ఎప్పుడూ జరిగేదే. ఇందులో కామన్ పీపుల్ కు అర్థం కాని లెక్కల చిక్కులెన్నో కనిపిస్తుంటాయి. ఓ పక్క కోట్లలో ఆస్తుల లెక్కలు చూపుతూ, మరోవైపు సొంతంగా కార్లు లేవంటారు కొందరు, తన పేరుపై ఇల్లు లేదంటారు ఇంకొందరు, సొంత కుటుంబీకుల నుంచే అప్పు తీసుకున్నట్లు చూపిస్తుంటారు మరికొంతమంది. మనీ అడ్జస్ట్మెంట్ కోసం ఇలాంటి రూట్లలో కొందరెళితే, ఇంకొందరైతే తమ ఆస్తులు తగ్గిపోయాయని చూపుతున్న వారు ఉన్నారు. ఎలక్షన్లలో నిలబడి పోటీ చేయాలి, ప్రత్యర్థుల్ని తట్టుకోవాలంటే చాలా డబ్బు అవసరం. దీంతో ఇండ్లు, భూములు అమ్ముకుంటున్న నేతలు కనిపిస్తుంటారు. నిజానికి ఎన్నికల సంఘం ఒక్కో అభ్యర్థి గరిష్టంగా 95 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేసేందుకు అనుమతిచ్చింది. కానీ మనీ పాలిటిక్స్ నడుస్తున్న ఈ రోజుల్లో 95 లక్షలు ఎటు సరిపోతాయి? తాజాగా దాఖలైన అఫిడవిట్లలో ఇంట్రెస్టింగ్ గా ఉన్న కొందరు లీడర్ల ఆస్తుల చిట్టా ఇప్పుడు చూద్దాం. ఏపీ మంత్రి, గుంటూరు వెస్ట్ వైసీపీ అభ్యర్థి బెడదల రజని కుటుంబ ఆస్తులు 5 ఏళ్లలో తగ్గినట్లు చూపించారు. 2019లో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తులతో పాటు కుటుంబ సభ్యులవి కలిపి మొత్తం విలువ 129 కోట్లు. ప్రస్తుతం వాటి విలువ 85 కోట్లు మాత్రమే ఉన్నట్టు తెలిపారు. 5 ఏళ్లలో 43 కోట్ల రూపాయలు తగ్గాయని చూపారు. అయితే మంత్రి రజని వ్యక్తిగత ఆస్తులు బాగా పెరిగాయి. 2019లో 3.70 కోట్లు కాగా ప్రస్తుతం 18.80 కోట్ల రూపాయలకు చేరినట్టు చూపించారు. ఇక ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేరిట 132 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నట్లు అఫిడవిట్లో ప్రస్తావించారు. వీటిలో చరాస్తులు 123 కోట్లు, స్థిరాస్తులు 9.29 కోట్లుగా చూపారు. భర్త బ్రదర్ అనిల్ కుమార్ పేరిట చరాస్తులు 45 కోట్లు, స్థిరాస్తులు 4 కోట్లుగా లెక్క చూపారు. సోదరుడు ఏపీ సీఎం జగన్ దగ్గర 82.58 కోట్లు, వదిన భారతి నుంచి 19.56 లక్షల రూపాయల రుణం తీసుకున్నట్లుగా అఫిడవిట్లో ప్రస్తావించారు. అనిల్ కుమార్ వైఎస్ విజయమ్మ నుంచి 40 లక్షలు, షర్మిల నుంచి 29 కోట్ల అప్పు తీసుకున్నట్లుగా లెక్కలు చూపారు. షర్మిల పేరిట 4.61 కోట్ల విలువైన బంగారం, 39 ఎకరాల భూమి ఉన్నట్లు వెల్లడించారు. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో మాట్లాడారు. తాజాగా బుట్ట రేణుక అఫిడవిట్లో పేర్కొన్న వివరాలు చర్చనీయాంశమయ్యాయి. రేణుక ఆమె భర్త శివనీలకంఠ పేరిట ఉన్న ఆస్తుల విలువ 161 కోట్లుగా చూపించారు. చరాస్తులు 142 కోట్లు, స్థిరాస్తులు 18 కోట్లుగా లెక్క చూపారు. 2014లో వీరి ఆస్తులు 242 కోట్లు. సీఎం చెప్పినట్లుగా ఆస్తులు తగ్గాయి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ వైసీపీ అభ్యర్థి మంత్రి ఉషా శ్రీచరణ్ ఆస్తులు గత 5 ఏళ్లలో భారీగా పెరిగాయి. ఆమె పేరిట 4.16 కోట్ల చరాస్తులు, 1.54 కోట్ల స్థిరాస్తులున్నాయి. 5.5 కిలోల బంగారం, 78 కిలోల వెండి ఉన్నట్లు చూపారు. 2019 అఫిడవిట్ ప్రకారం ఉషా చరాస్తులు 1.32 కోట్లు, స్థిరాస్తులు 20 లక్షలు, బంగారం 4 కేజీలు మాత్రమే ఉంది. ఇప్పుడు మాత్రం పెరిగింది. అటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన భార్య స్వర్ణలత ఆస్తులు గత 5 ఏళ్లలో పెరిగాయి. 2019లో పెద్దిరెడ్డి చరాస్తులు 11.27 కోట్లు, స్థిరాస్తులు 80 కోట్లుంటే తాజాగా చరాస్తులు 10.59 కోట్లు, స్థిరాస్తులు 114 కోట్లకు చేరుకుంది.
కోట్లలో స్థిర చరాస్తులు ఉన్నా ఒక్క కారు కూడా లేదని అఫిడవిట్లో ప్రస్తావించారు. అటు సీఎం జగన్ కు సన్నిహితుడు వైసీపీ ఒంగోలు లోక్సభ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు సొంత కారు లేదని పేర్కొన్నారు. సింగనమల వైసీపీ అభ్యర్థి ఎం వీరాంజనేయులు తన చరాస్తులు కేవలం 98,000గా అఫిడవిట్లో చూపారు. ఇక కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ పేరిట 1.6 కిలోలు, భార్య పేరిట 1.3 కిలోల బంగారం ఉన్నట్లు లెక్క చూపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన 10 ఏళ్ల సంపాదన 114,76,78,300 రూపాయలుగా ఉందని ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించారు. సంపాదనకు సంబంధించి ఆదాయ పన్నుగా 47 కోట్లు, జీఎస్టీ రూపంలో మరో 28,84,00,000 చెల్లించినట్లు చూపించారు. ఓవరాల్ గా స్థిర చరాస్తుల విలువ 94 కోట్లుగా ప్రకటించారు. 2019 నాటి ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ 12 కోట్ల రూపాయల చరాస్తులు, 40 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ అఫిడవిట్లో చూపించారు. 2019లో 32 కోట్ల రూపాయల అప్పులున్నాయని పేర్కొనగా తాజాగా 65 కోట్ల అప్పులున్నట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవి ఆస్తుల విలువ 894 కోట్లుగా ఉంది. వీటిలో సాఫ్ట్వేర్ కంపెనీ, విద్యా సంస్థలు, భూములు, ఆభరణాలు, నగదు, బ్యాంకు డిపాజిట్స్ వంటివి ఉన్నాయి. జనసేనలో ఎక్కువ ఆస్తి ఉన్న అభ్యర్థిగా చర్చనీయాంశంగా మారారు. అటు సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబానికి 19.22 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. 1995లో కొన్న మారుతి 800 కారు ఉందని ప్రస్తావించారు. వీరి కుటుంబానికి 80 తులాల బంగారం ఉంది. మరోవైపు కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ బండి సంజయ్ కు సొంతిల్లు లేదని, గుంట భూమి కూడా లేదని అఫిడవిట్లో ప్రస్తావించారు. నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ఎంపీ ధర్మపురి అరవింద్ కు 109.90 కోట్ల విలువైన ఆస్తులున్నా ఇందులో ఆయనకు వ్యక్తిగతంగా వ్యవసాయేతర భూములు లేవని ప్రకటించుకున్నారు. అటు ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు దంపతులకు 6.8 కిలోల బంగారు ఆభరణాలు, 61 కిలోల వెండి ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ వారి కుటుంబీకుల దగ్గర 1 గ్రామ్ బంగారం కూడా లేదని అఫిడవిట్లో ప్రస్తావించారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి 23 కోట్ల ఆస్తులున్నాయని, ఆయన కుటుంబం పేరిట వ్యవసాయ భూములేమీ లేవని ప్రకటించారు. పిల్లల పేరిట స్థిర చరాస్తులేమీ లేవన్నారు. ఓవైసీ దగ్గర ఒక పిస్టల్, రైఫిల్ ఉన్నట్లు చూపించారు. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ 1.41 కోట్లు ఉండగా ఆయనకు ఎలాంటి వ్యవసాయేతర భూములు, వాణిజ్య భవనాలు లేవని ప్రకటించారు. అటు సురేష్ షెట్కార్ సొంతంగా ఇల్లు, సాగు భూములేమీ లేవని చూపించారు. కడియం కావ్యకు 1.55 కోట్ల ఆస్తులున్నా సొంతంగా ఇల్లు, వ్యవసాయ భూమి వంటివి లేవని ప్రస్తావించారు. నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కుటుంబానికి కెనడాలో 2 ఇండ్లున్నట్టు లెక్కల్లో ప్రస్తావించారు. ఇది ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేసిన నేతల్లో ఇంట్రెస్టింగ్ అసెట్స్ మ్యాటర్.